హాయ్! వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డాక ఈ 1½ ఇయర్ పరిపాలనలో వాళ్ళు చేసిన పనులు చెప్పుకోవట్లేదని ఒక పక్క, లేదు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ అసల మళ్ళీ ఎక్కడ దరిదాపుల్లో కూడా కనిపించదు అనే ఒక ప్రతిపక్షాల కామెంట్స్‌పై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ మూర్తి గారు ఉన్నారు. డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మనోజ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. సార్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అసలు ఏం అభివృద్ధి జరగలేదు, లేదంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ ఓడిపోద్ది అనేది ప్రతిపక్షాలు నిండు సభలో చేస్తున్నటువంటి ఆరోపణలు. దీనిపై మీరు ఏమంటారు? ప్రతిపక్షాలు కాబట్టి ప్రతిపక్షాలు ఎప్పుడు ఇలాగే అధికార పక్షం మీద ఎప్పుడు ఇలాగే అంటాయి. ఏమీ చేయలేదు, అభివృద్ధి జరగలేదు, ఏం కాలేదు అనేది పచ్చి అబద్ధం. రేవంత్ రెడ్డి చాలా విప్లవాత్మకమైనటువంటి చర్యలే తీసుకుంటున్నాడు. కాకపోతే ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసింది ఏంటి అంటే, మా వాళ్ళే మేము చేసిన పనులు సరిగ్గా చెప్పుకోవట్లేదు అనేటటువంటిది ఒక చిన్న మాట ఉంది. కానీ కొన్ని రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకున్నారు. ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఎవ్వరూ కూడా ఒకేసారి నెరవేర్చలేరు. అవి ఎన్నికల వాగ్దానాలు అనుకున్నప్పటికీ కూడా ఒకేసారి ఓవర్ ది నైట్ అవ్వవు పనులు. కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయన హైడ్రా విషయంలో, మూసీ నది ప్రక్షాళన విషయంలో తీసుకున్నటువంటి స్టెప్ వెరీ రివల్యూషనరీ స్టెప్. అది మామూలు వ్యవహారం కాదు. అది అందులో చాలా మంది బిగ్ షాట్స్ ఉన్నారు, వాళ్ళకు కొంత నష్టం జరగవచ్చు. అందుకని దాన్ని ఆపేయడానికి చాలా రకరకాలైనటువంటి పనులు చేశారు, ప్రయత్నాలు చేశారు, దాని మీద విరుచుకుపడ్డారు. సరే, అది అక్కడ వరకు అది ఉన్నప్పటికీ దాని అంతటికి అదే ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా మనం భావించాలి. అదొక్కటే కాదు, రేవంత్ నిజంగా అంటే చాలా తక్కువ కాలంలో ఎమర్జీ, ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఎమర్జీ అయ్యాడు. సీనియర్లు అందరూ కూడా ఒక్క దెబ్బకి పక్కకు తప్పుకొని ఈయన పటాబంది మబ్బులన్నింటినీ విడగొట్టుకుని సూర్యుడు ప్రచండంగా వస్తాడే, అట్లా వచ్చాడు రేవంత్. వచ్చేటప్పటికి ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక్కసారిగా అవాక్కైంది. ఏమంటారు బాబు, అంత చమత్కారం చేశాడు. అసలు అధికారంలో వస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కర్ణాటకలో ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలే. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని అనూహ్యమైనటువంటి రాజకీయ విజయాన్ని ఆయన ఇక్కడ సాధించి పెట్టాడు. కాంగ్రెస్ పార్టీకి అది మరి నిజంగా అధిష్టానానికి అంత విలువ రేవంత్ రెడ్డి అంటే ఎందుకంటే విలువ అంటే అందుకనే. సో ఇవన్నీ చేయడమే కాకుండా ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ఆయన కొన్ని పనులు చేపట్టాడు. ఏమిటి ముఖ్యమైన హైడ్రాని పక్కన పెడతాం, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అని అంటామే, ఎస్సీ సబ్ క్యాస్ట్ క్లాసిఫికేషన్. సో దాని మీద సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు చెప్పిందో, మీరు మీ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేసుకొని ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మీరు ఇవ్వండి, రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారే ఎప్పుడో మందకృష్ణ మాదిగా అక్కడ ఎంఆర్పిఎస్ ఆందోళన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత కోర్టులో అది వెళ్ళి మొత్తానికి అది ఆగిపోయింది. 4 సంవత్సరాల పాటు అది జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్. తర్వాత ఆగిపోయిన తర్వాత ఈనాళ్ళకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేసింది అధికారం, హక్కు. సో మీరు చేసుకోండి అని. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే రేవంత్ రెడ్డి, నేను ఈ తీర్పుని మొట్టమొదటగా నేను నా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాను, తొలి ముఖ్యమంత్రిని నేనే అవుతాను ఈ దేశంలో, ఈ దేశానికి దిక్సూచిగా నేను నిలబడతాను అన్నాడు. చెప్పిన మాట ప్రకారం ఆ మాటకి కట్టుబడి వెంటనే యాక్సెప్ట్ కమిషన్ వేశాడు. కమిషన్ వేసి వెంటనే ఎస్సీ ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, ఆ ఉపకులాలు మాదిగా ఏ ఉపకులాలని ఏ వర్గీకరణ ఎట్లా చేయాలి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 3 గ్రూపులుగా చేసి దాని ప్రకారం ఒక బిల్లు కూడా రూపొందించేశారు. బాగా వెనుకబడి ఉన్నటువంటి కులాలకి ఒక 1% అంటే తక్కువ జనాభా ఉంటారు, వాళ్ళు బాగా వెనుకబడి ఉన్నారు, వాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకి 1%. తర్వాత మాదిగలు, వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ఉపకులాలకి 9%, మాలలు, తర్వాత కొన్ని ఉపకులాలకి 5%, మొత్తం మీద 15%ని అక్కడ అలా పనిచేశారు. దీన్ని నేను ఇంప్లిమెంట్ చేసే మొదటి ముఖ్యమంత్రి నేనే అవుతానని ఆయన చెప్పినట్టుగానే నా మాట కట్టుబడి బిల్లుని ఇవాళ ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు ఇవాళ సభలో. సో దాన్ని చట్టం చేయాలి. మందకృష్ణ మాదిగ దేనికోసమైతే పోరాటం చేశాడో ఆ బిల్లుని ఇక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేస్తుంటుంటే, ఆ చట్టం తీసుకురావద్దామని అనుకుంటుంటే ఆయన కూడా అడ్డుపడుతున్నాడు. ఇంకా మాదిగలు ఇంకా ఎక్కువ ఉన్నారు, అది అరే ఇంతకాలం పోరాటం చేసావు, ఇప్పుడు వస్తుంది జనాభా నిష్పత్తి ప్రకారం నీకు వస్తుంది, బాగానే ఉంది,
ఏమన్నా లోపాలు ఉంటే తర్వాత సరిదిద్దుకోవచ్చు. ముందు ముందు కానివ్వండి. ఇది ఒక యజ్ఞం, మహాయజ్ఞం కదా. అవును. రేవంత్ రెడ్డి ముందు నిలిపాడు. అదొకటే కాదు, బీసీలు ఉమ్. మొత్తం క్యాస్ట్ సెన్సస్ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఎవరు కూడా చేయలే. అవును. రాహుల్ గాంధీ ఒక్కడు నిలబడి ఉమ్. ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ జరగాలి, కులాల ఆధారంగా అన్ని రాజకీయ పదవులు కానీ, ఉమ్. వ్యాపారాల్లో కానీ, పర్మిట్లు కానీ, ఏదైనా సరే ఉమ్. జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని చెప్పేసి ఆయన వాదన చేస్తుంటే క్యాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి ఇక్కడ చేశాడు. ఉమ్. క్యాస్ట్ సెన్సస్ చేయడమే కాదు, ఉమ్. అదేదో బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు అడ్డు చెప్తున్నారు, ఇంకా బీసీలు ఇంకా అంతమంది ఉంటారు ఇంతమంది ఉంటారని. అరే అంతమంది ఉంటారు ఇంతమంది ఉంటారు అంటే ఏమన్నా చిన్న లోపాలను సరి చేసుకుని వెళ్ళొచ్చు. ఉమ్. ఇప్పుడు ఈయన 46.25 అంత ఉన్న తేల్చారు బీసీలు. అవును. అందులో 42% నేను స్థానిక సంస్థల్లో బీసీలకి నేను రిజర్వేషన్ ఇస్తానని చెప్తున్నాడు. దాని ప్రకారం బిల్లు రూపొందించారు, Exactly. చట్టం చేస్తున్నారు. అవును. అలాగే విద్యా ఉపాధి రంగాల్లో కూడా 42% ఇవ్వాలి బీసీలకు అని చెప్తున్నాడు. ఉమ్. ఇది చాలా పెద్ద విప్లవం. ఇది అవును. మామూలు విప్లవం కాదు. ఇదే కానీ అమలు జరిగితే దేశం అంతా దేశం అసలు అంతా జరిగితే ఒక రేంజ్లో ఉంటుంది. అంటే చట్టసభల్లో కూడా వాళ్ళకి వాటా ఆ రేంజ్లో పెరుగుద్ది. దానికోసం వాళ్ళు అడుగుతారు. ఉమ్. సో మంచి అవకాశం వచ్చింది. ఈ రోజు ఒక వీడియో చూసా, కంచి అయ్యలయ్య గారు. ఉమ్. ఏం పనికిమాలిన లెక్కలు మీరు చెప్తారు, ఇంత రేషనల్గా ఇక్కడ లెక్కలు తీసి ఇన్ని చేసి 50 రోజులు చేశారండి. ఇది ఉమ్. ఒక్కటి కాదు, అవును. 50 రోజులు 1,00,000 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు చేసి దాదాపు 57 ప్రశ్నలు ఏంటి మొత్తం 75 కోణాలను స్పృశించి తయారు చేసినటువంటి ప్రశ్నలు, 57 ప్రశ్నలతో దాన్ని ప్రశ్నావళి తయారు చేసి అప్పుడు అందరూ కూడా 75 మొత్తం బ్లాకులుగా 150 కుటుంబాలు ఒక్కొక్క బ్లాక్గా చేసి ఉమ్. మొత్తం మీద రాష్ట్రాన్ని 94,261 ఎన్యూమరేషన్ బ్లాకులుగా చేసి ఉమ్. చాలా సైంటిఫిక్గా చేశారు. 50 రోజులు చేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక రోజులో అయిపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 years బ్యాక్ చేసేసి ఒక్క రోజులో చేశారు. 4 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక్క రోజు నేను క్యాన్సల్ చేసి నేనే కరెక్ట్ అంటే ఎట్లా? ఆ. ఇంత సైంటిఫిక్గా ఇన్ని చేసి, ఇంత కసరత్తు చేసి రాష్ట్రాన్ని మొత్తం 94,261 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించి ఒక్కో బ్లాక్లో 150 కుటుంబాలు పెట్టి అందరు 10 బ్లాకులకి ఒక్కొక్క సూపర్వైజరు, ఎన్యూమరేటరు ఉంటాడు. అలాగా నవంబర్ 9 నుంచి డిసెంబర్ 20 దాకా 50 రోజులు చేసి ఉమ్. మొత్తం అంత యజ్ఞం చేసి ఇప్పుడు చేసినటువంటి లెక్కలు తప్పంటే ఎట్లాగా? ఉమ్. నువ్వేం చేసావు 10 సంవత్సరాల్లో ఒక్కరోజు చేసింది కరెక్ట్ అని చెప్తే ఎట్లాగా? పోనీ ఇందులో ఎంతమంది కవర్ కాలేదు? చాలా నామినల్ అనమాట. మొత్తం మీద మొత్తం 1,12,15,134 కుటుంబాలు ఉమ్. వచ్చినాయి. ఉమ్. అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఇంత, పట్టణ ప్రాంతాల్లో ఇంత, ఇన్ని. గ్రామీణ ప్రాంతాల్లో 66,99,602 కుటుంబాలు, పట్టణ ప్రాంతంలో 45,15,532 కుటుంబాలు. ఉమ్. ఇవన్నీ లెక్కలు నేను అన్ని తీసా అవును. బయటికి. అన్ని తీసి వాళ్ళు కవర్ చేశారు. కవర్ కాని వాళ్ళు ఎంతమంది అంటే దాదాపు 96.6% కవర్ అయిపోయింది అవును. ఈ 50 రోజుల్లో. 96.6%. ఉమ్. సో ఇందులో కవర్ కాని వాళ్ళు కేవలం 3,56,323 కుటుంబాలు మాత్రమే ఉమ్. కవర్ కాలేదు. మొత్తం అంతా అయిపోయింది. కవర్ కాని వాళ్ళ కోసం కూడా మళ్ళీ చేశారు. ఉమ్. మళ్ళీ ఫిబ్రవరిలో 16 నుంచి 28 దాకా మళ్ళీ కూడా చేశారు. ఉమ్. ఎవరైతే వాదిస్తున్నారో బీఆర్ఎస్ కుటుంబమే పాల్గొనలేదు దీంట్లో సర్వేలో. అవును. సో ఇంత విప్లవాత్మకమైనటువంటి పనులు చేసి ఆయన బిల్లులు రూపొందించి వాళ్ళ బిల్లులు ప్రవేశపెట్టారు, సభలో ప్రవేశపెట్టారు. దాని మీద చర్చ జరుగుతుంది. అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చేస్తాయి. సో ఇవన్నీ కూడా రెవల్యూషనరీ స్టెప్స్. రేవంత్ వేస్తున్నటువంటి అడుగులు రెవల్యూషనరీ అడుగులు. ఆయన వీరుడిలాగా ముందుకు వెళ్తున్నాడు. కాస్త ప్రోత్సహించాలి. అంటే కాస్త- ఇప్పుడు బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు కూడా ఆలోచించాలి. ఒక అవకాశం మనకు వస్తుంది, దీన్ని అందుకోవాలి. లోపాలు ఏమైనా ఉంటే కొంచెం దిద్దుకొని ముందుకు వెళ్ళొచ్చు. అంతేగాని మొత్తం ఇప్పుడు అడ్డుపడితే ఎట్లా? మంచి ఒక ఫలహారం లాగా నీకు అందుతున్నప్పుడు దాన్ని నువ్వు తోసిపుచ్చేస్తే ఎట్లాగా? ఎన్ని సంవత్సరాలకు జరుగుతుంది కదా ఇదంతా. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత అసెంబ్లీ అసలు ఒక్కసారి మనం బేరీజ్ చేసుకుంటే, గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే మాట్లాడేవాడు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కౌంటర్ ఇచ్చే దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చాలా భిన్నంగా ఉన్నాయి. మేం చేశాము అని డేటాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే కొంచెం కాంగ్రెస్ ఊపందుకుంటుందని అంటే తన తప్పులు, చేసిన తప్పులు తెలుసుకుంటుంది అనుకోవచ్చా? ఆహా, తప్పులేం కాదు. ఉమ్. ఏది కూడా సర్వ సమగ్రంగా ఉండదండి. ఉమ్. ఇన్ని కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో ఉమ్. నువ్వు దేశంలోనే ఎక్కడ ఎవరు చేయలేదు. కొన్ని రాష్ట్రాలు చేసిన వాళ్ళు బయట కూడా పెట్టడానికి ధైర్యం చాలట్లేదు. అవును. రేవంత్ డైరెక్ట్గా ఓపెన్గా పెట్టాడు ఉమ్. సర్వేని, ఉమ్. తీసుకోమంటున్నాడు. తప్పులేని ఉంటే సరిదిద్దుకుంటాం, రండి ఉమ్. డిస్కస్ చేద్దాం, రండి ప్లీజ్ కమాన్. ఉమ్.
టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు నేను కూర్చున్నట్టు అందరూ కూర్చోండి, అవును. ఇంకో ఇలా చేయాలంటే వాళ్ళు చేద్దాం, రెడీ. ఉమ్, కానీ దీనికి అడ్డుపడకండి. ఉమ్. బీసీలకి ఎస్సీలకి అందేటటువంటి ఫలాలు ఉన్నాయే వాళ్ళకి ఇద్దాం. వాళ్ళకి అందాలి. ఉమ్, వాళ్ళకి అందించడంలో మీరు సైంధవుల మీరు మీరు అడ్డుపడితే ఎట్లాగా? ఉమ్, తప్పు కదా అది ఆయన అడిగేది అనమాట. సో ఇందులో నిజంగా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కలిసి రాకపోతే ఈ బీసీలకి ఎస్సీలకి ఈ ఒక ఫలాలను అందిస్తున్నటువంటి ఈ చారిత్రక సందర్భంలో ఉమ్. వీళ్ళు ఈ యజ్ఞంలో కలిసి రాకపోతే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ పరువే పోతుంది, కానీ రేవంత్ పరువు కాదు. రేవంత్ పరువు పెరుగుతుంది ఈ స్టెప్స్తో. అది అంటే నేను ఎంతో విలువైనటువంటి హేతుబద్ధమైనటువంటి సర్వే చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనమాట. సో దీన్ని అడ్డుకుంటున్నారు. ఇది రాజకీయంగా అడ్డుకోవడమే తప్ప ఏదో ఒక రకంగా అధికార పక్షాన్ని ఎరకాటంలో పెట్టాలి తప్ప అంతకు మించి ఇంకేం కాదు. ఇందులో ఆయన ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు, విజయం సాధిస్తాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రసాద్ మూర్తి గారి అనాలిసిస్. సో ఆయన అనాలిసిస్ పై మీరేమనుకుంటున్నారు కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.